అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ అనేవి చాలా కష్టంగా మారాయి. రీజన్ ఏంటి అని అంటే మనకి మంచి సంబంధం దొరకట్లేదు. ఒకవేళ సంబంధం దొరికినా గానీ మనకంత ట్రస్ట్ ఉండట్లేదు, నమ్మకం రావట్లేదు మనుషుల పైన. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ అంటేనే ఒక బిజినెస్ అయిపోయింది. చాలా మంది తాగమని చెప్తారు, మాకు ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఇంత ఉంది అని చెప్పేసి చెప్తారు, ప్రాపర్టీస్ అన్ని కూడా. తర్వాత చూసుకుంటే అంతా ఫేక్ అని తెలుస్తుంది. సో ఈ మధ్య కాలంలో చాలా మంది అసలు మ్యారేజెస్ చేసుకోకుండా ఉండిపోతున్నారు. ఎందుకంటే బయట నమ్మకం లేదు జనాల్లో కాబట్టి. సో ఇక్కడ ఈ రోజు అయితే నేను వచ్చేసి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి అయితే వచ్చేసాను. ఇక్కడ వీళ్ళు చాలా మందికి మ్యారేజెస్ చేశారు, చాలా వరకు సక్సెస్ అయ్యాయి అని చెప్పేసి అయితే విన్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉన్నారంట. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి మ్యారేజెస్ అయిన వాళ్ళకు కూడా ఎవరికైతే హస్బెండ్ చనిపోయి ఉంటారో, లేదా వైఫ్ చనిపోయి ఉంటుందో, లేదా పిల్లలు ఉన్నారో, అలాంటి వాళ్ళకి డైవర్స్ అయిపోయి ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళు వచ్చేసి మ్యారేజెస్ చేస్తారని చెప్పేసి అయితే విన్నాను. సో వీళ్ళైతే చాలా నమ్మకంగా ఉన్నారని చెప్పేసి అయితే బయట కూడా తెలిసిందనమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి సాయిబాబా గారు ఎవరైతే CEO ఉన్నారో ఆయనతో మాట్లాడేసి అసలు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా, బిల్లింగ్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్యాస్ట్ వాళ్ళకి ఎలాంటి మ్యారేజెస్ చేస్తున్నారు, అండ్ ఎలాంటి బిజినెస్ కి సంబంధించిన సంబంధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సో వచ్చేసేయండి. ప్రస్తుతం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన CEO గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? అంతా బాగున్నామమ్మా. ఓకే. సో సార్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బయట నేను విన్నాను మీరు చాలా బాగుంది నేమ్. ఏమని అంటే చాలా సక్సెస్ఫుల్ మ్యారేజెస్ చేశారు, అవును, చాలా వరకు వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అమ్మా. 100% జెన్యూన్ ఉంటదమ్మా మా దగ్గర సర్వీస్. అన్ని విధాలుగా అన్ని కులాల వారికి సర్వీస్ చేస్తాము. హిందూ క్రిస్టియన్స్ కూడా చూస్తామమ్మా మేము. ఓకే అమ్మా. సో ప్రస్తుతం ఎలా నడుస్తుంది సార్? ప్రస్తుతం అంతా హ్యాపీ అమ్మా. నేను ఫీల్డ్కి వచ్చి 7 years అయిందమ్మా. 300 పైగా మేము మ్యారేజెస్ చేసాము. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా చేసాము. ఓకే. సో సార్ ఫస్ట్ మనం ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంటుంది ప్రాసెస్? ఫీ ఎలా ఉంటుంది? మా దగ్గర వచ్చేసి ముందుగా రిజిస్ట్రేషన్ ఉంటదమ్మా. రిజిస్ట్రేషన్ మామూలుగా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, అది ప్రొఫైల్ బట్టి ఉంటది. అది ఎలా ఉంటది అనేది వచ్చిన కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి వాళ్ళకి చెప్తామమ్మా. ఓకే. సో సార్ ఒకటి మన మీరు మ్యారేజ్ బ్యూరో ఒకటి నడుపుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి, ఒకప్పుడు మ్యారేజ్ అంటే ఒక బంధం, ఇప్పుడు మ్యారేజ్ అంటేనే బిజినెస్ గా మారిపోయింది. ఎంత ఉంది ప్రాపర్టీ, పిల్లగాడికి ఏం పెడుతున్నారు, పిల్లకి ఏమి ఇస్తున్నారు, ఎంత జాగా భూములు ఉన్నాయి, ఇలా ఒక కమర్షియల్ మైండ్ అయిపోయింది అందరికి. ఎందుకంటారు అసలు మ్యారేజెస్ ఇలా ఎందుకు తయారయ్యాయి? అంటే ఇంకా వాళ్ళ పరిస్థితులు అందరిని చూసి, ఒకరినొకరు చూసి, మనం మంచి పిల్లగాడికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆస్తులు, ఆ పిల్లగాడి జాబు అన్ని బాగుంటేనే ఇద్దాం అనే ఆలోచనలకు అందరూ ఎడ్యుకేటెడ్ అయినరు కాబట్టి అన్ని విధాలుగా చూసుకొని ఇస్తున్నారమ్మా. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైనా తన బిడ్డని ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలనేది చూసేది, దాన్ని మనం తప్పుదోరంతో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే అతి కోరికలు, ఇంకా నాకు ఇట్లనే ఉంటేనే నేను ఇస్తానంటే అమ్మాయి కూడా అట్లనే ఉండాలి కదా. ఇక నల్లగుండి నాకు మంచి పిల్లగాడు కావాలా, లేకపోతే ఎడ్యుకేషన్ లేని అమ్మాయి కూడా నేను 1 కోటి రూపాయలు కట్నం ఇస్తా, నాకు ఇట్లుంటేనే నేను నా బిడ్డని ఇస్తానంటే ఆ పిల్ల అలాగే ఉండిపోతాడు, ఆ అబ్బాయి కూడా అలాగే ఉండిపోతారు. ఎవరైనా బోత్ సైడ్ 2 విధాలుగా ఉంటది కదా. క్వాలిఫికేషన్ కూడా అమ్మాయి లోపల ఉండాలి కదా. గుడ్ క్వాలిటీస్ కూడా అమ్మాయి అంత అందంగా ఉంటేనే అబ్బాయి చేసుకుంటాడు, ఆమెకు ఆ జాబ్ ఉంటేనే చేసుకుంటారు. ఇవన్నీ విధాలుగా అన్ని చూస్తారమ్మా. అది. సో కట్నం లేకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? కట్నం లేకుండా చేసుకునే వాళ్ళు చాలా మంది అయినరమ్మా. ట్రెండ్ మారింది, పరిస్థితులు మారినాయి. ఒకప్పుడు ఏంటంటే మనకు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాము, అమ్మాయికి పెళ్లి అవ్వడము, పెళ్లి చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. 100% ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలంటే బాధ తప్ప అమ్మాయికి చేయాలంటే పెద్ద విషయం అయితే లేదమ్మా. ఈ మధ్య ఎదురు కట్నాలు కూడా కొత్త ట్రెండ్ అయింది. ఎదురు కట్నాలు అనేది అది తప్పమ్మా, అది తప్పు ట్రెండ్. ఎదురు కట్నం ఏం అవసరం? అమ్మాయిని పెళ్లి ఫ్రీగా చేసుకుంటాం అన్నప్పుడు, పెళ్లి చేసుకుంటామని అబ్బాయి వచ్చి బంగారం చేసుకుంటున్నప్పుడు ఇంకా ఆయనకు నువ్వు డబ్బులు అడగడం అనేది అది ఇంతవరకు న్యాయం? అది కరెక్ట్ కాదు కదా. కట్నం అడగద్దు అనేది కోరుకోవడం తప్పలేదు, కానీ ఇంకా నాకు డబ్బులు కావాలను అని అమ్మాయి తల్లిదండ్రులు అడగడం అయితే చాలా తప్పమ్మా. అలా అడిగే వాళ్ళని అయితే మేము ఎంకరేజ్ కూడా చేయం. సో ఇప్పుడు 300 చేశారన్నారు, 300 పెళ్లిళ్ళు కంప్లీట్ చేశారు మీరు కదా. ఎలాంటి వాళ్ళు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్ ఏంటి? మనకు మామూలుగా చిన్న ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు, ఫార్మా సంబంధించిన వాళ్ళు, NRI సంబంధాలు, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, అన్ని మనకు దాదాపు ఒక 20 కంట్రీల నుంచి కస్టమర్స్ ఉన్నారమ్మా. ఈవెన్ జమైకా నుంచి కూడా మనకు కస్టమర్స్ ఉన్నారు, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఉన్నారు. అదమ్మా పరిస్థితి. అన్ని విధాలుగా ఉన్న వాళ్ళకి అందరికీ పెళ్లిళ్ళు చేసామమ్మా.
సరే ఇప్పుడు మీరు ఇంతమందితో డైలీ మాట్లాడాలి, వాళ్ళకి కొంతమంది కస్టమర్స్ కూడా చాలా ఇరిటేటింగ్ గా ఉంటారు. క్వశ్చన్స్ పై క్వశ్చన్స్ అడగడం, మాకు ఇంత శాలరీయే కావాలి, మాకు ఎన్ఆర్ఐ సంబంధమే కావాలని చెప్పేసి ఇలా కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? ఇరిటేషన్ ఏం లేదమ్మా, మేమైతే వాళ్ళు చెప్పేది వింటాము, విన్న తర్వాత సాధ్యమైతే సాధ్యం అని చెప్తాము, లేకపోతే సాధ్యం కాదని చెప్తాము, అంతే తప్ప ప్రొఫైల్ తీసుకొని అది కానీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత మనదేం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి మనం ఏంటంటే ఆఫ్లైన్ లో కస్టమర్ వస్తాడు, అయ్యా నీకు ఏంది, నీ పరిస్థితి ఏంది, మీకు ఎట్లాంటి సంబంధాలు చూస్తున్నా పూర్తిగా తెలుసుకుంటాము, ఇలా ఉంటది ఇలా జరుగుతుంది అని చెప్తాం. ఆ ప్రొఫైల్ని బట్టి ఆయనకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయన సర్వీస్ తీసుకుంటాడు. అనవసరంగా ఇరిటేషన్ చేసే వ్యక్తి అనుకోండి, మేము ఆ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సరిపోయా, ఆయన మాకు ఇరిటేషన్ ఎందుకు తెప్పిస్తాడు? మనం తీసుకునేటప్పుడే మంచి ప్రొఫైల్ తీసుకుంటాము. ఎందుకోసం అని అంటే మనం ఇక్కడ అన్ని ఫ్యామిలీస్ వస్తాయి మన దగ్గరికి, ఈ ఇరిటేషన్ అబ్బాయో ఇరిటేషన్ తల్లిదండ్రులు ఉన్నారనుకో, వాళ్ళని తీసుకపోయి నేను ఇంకో ఇరిటేషన్ కట్టగట్టాలంటే అది కష్టం, అది నాతో కాదు. సార్ ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి అంటే ఒక అబ్బాయి కావాలి మ్యారేజ్ కి అని అనుకుంటే? వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అన్ని రకాలు ఉంటాయి నా దగ్గర, ఇది లేదు అది లేదు అనేది ఏం లేదు, అన్ని రకాల సంబంధాలు వస్తాయి నా దగ్గర. మా తోటి మధ్యవర్తుల ద్వారా దగ్గర కూడా మేము తీసుకుంటాము, అన్ని జిల్లాల నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్రొఫైల్ రిక్వైర్మెంట్ వస్తే ఆ అబ్బాయి ప్రొఫైల్ అనేది మన దగ్గర ఉన్న దాదాపు 3000 మంది గ్రూప్స్ ఉంటాయి, తర్వాత 3000 మంది మనకు సంబంధించిన మధ్యవర్తులు ఉంటారు, అందరికి పంపించుకుంటాం. పంపించినప్పుడు ఎవరైతే సార్ ఈ అబ్బాయికి ఫలానా అమ్మాయి ఉంది, అబ్బాయి వాళ్ళకు పంపించండి, అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఓకే అంటున్నారంటే అప్పుడే అబ్బాయి వాళ్ళకి పంపిస్తాం తప్ప అనవసరంగా పంపించి మేము రిస్క్ తీసుకోము, డేటా కలెక్షన్ చేసి పంపించేది కాదు. మేము జెన్యున్ గా మీకోసం వచ్చిన లీడ్ జనరేషన్ ఏదైతే వస్తుందో అది మాత్రమే పంపిస్తాం కాబట్టి 100కు 100% మేము సక్సెస్ ఉన్నాం. ఓకే సరే, ఇప్పుడు మీ దగ్గర ఒక అబ్బాయి కోసం ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అంటే మేము ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది? మీకు మీ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, 10th క్లాస్ మెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకోసం అని అంటే ఇవి ఏజ్ ప్రూఫ్ కోసము. ఆయన ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆయనకు సంబంధించిన శాలరీ స్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎప్పుడు మ్యాచ్ అమ్మాయి వాళ్ళు ఓకే అన్నప్పుడు తీసుకుంటాము, కానీ అయితే ఉన్నాయా లేవా అని అయితే అడుగుతాము. కొన్ని కంపెనీస్ ఇస్తే కొన్ని కంపెనీస్ ఇవ్వవు, ఇవ్వకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము. బిజినెస్ అనుకోండి, ఆ అబ్బాయికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము. ఐటీ అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద విషయం కాదు. ఆ తర్వాత ఇప్పుడు మనకు వేరే కంట్రీలో ఉన్న అబ్బాయి అయితే పాస్పోర్ట్ వీసా డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటాము. అవన్నీ ఎప్పుడు అని అంటే అమ్మాయిని చూసిన తర్వాత వాళ్ళకు నచ్చిందంటే అప్పుడు అవే అమ్మాయి వాళ్ళకు నిజంగా మాకు ఓకే అని అంటే అప్పుడు సబ్మిట్ చేస్తాము. ఎందుకోసం అంటే తలనొప్పులు ఉండదు కదా అమ్మ, ఒక మ్యాథ్స్ సెట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ కన్సల్టెంట్ గా నేను వాళ్ళకు సరైన గైడెన్స్ కూడా ఇవ్వాలి కదా. మళ్ళీ అనవసరంగా మళ్ళీ మాకు అది చూపించలేదు ఇది చూపించాలని అవన్నీ ఉంటాయి మనకు, మీరు అన్నట్టు గొడవలు కూడా ఉంటాయి. అవి కావద్దు అంటే ముందే మనం జాగ్రత్త పడితే అయిపోయాయి. సరే, ఇంకొకటి ఇప్పుడు మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు బయట జనాలు, బట్ ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో వాళ్ళకు ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఎందుకు మిమ్మల్ని నమ్మాలి, మీ దగ్గర అంత నమ్మకంగా ఎందుకు రావాలి అని. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ముందు చెప్పినట్టు అన్ని విధాలుగా మనము కస్టమర్ రాగానే అన్ని విధాలుగా ఆయనతో మాట్లాడతాము, ఆయన రిక్వైర్మెంట్ తీసుకుంటాము, ఆయన అన్నిటికీ మనకు సహకరిస్తాడా లేదా. సపోజ్ ఇప్పుడు ఆధార్ కార్డు ఏమంటేనే నా ఆధార్ కార్డు నీకెందుకు అనేటోళ్ళు కూడా ఉన్నారు. మనకు ఇంకా ప్రొఫైల్ తీసుకున్నా టైం వేస్ట్. కొందరు ఆధార్ కార్డు ఇచ్చి కూడా నా సాలరీ నేను ఆమెకి ఎందుకు చూపించాలా, నేను ఎందుకు చూపిస్తాను, అమ్మాయి అనొచ్చు అబ్బాయి అనొచ్చు, అట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు సంబంధాలు. కాబట్టి మేము అన్ని క్లియర్గా ఇవన్నీ దాటిన తర్వాతే ఇవన్నీ మనకు వెరిఫైలో అన్ని చూపించుకున్న తర్వాతనే కదా పెళ్లి చేసుకునేది. కాబట్టి నన్ను నమ్మేది అవసరం లేదు కదమ్మా, వాళ్ళు చేసుకునేటప్పుడు సరైన మనిషిని వెతుక్కొని చేసుకుంటే చాలు, నన్ను నమ్మాల్సిన అవసరం ఏముంది. నేను చూపించే దారి కరెక్ట్ చూపిస్తా, దానికోసం మీరు నమ్మి నా దగ్గరికి రండి. ఓకే, సో సరే, ఈ ప్రాసెస్ అంతలో కూడా మీరు ఇప్పుడు ఎప్పుడైతే మ్యాచ్ సెట్ అయిపోతుందో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి, అప్పటి నుంచి మ్యారేజ్ చేసుకుని అంతవరకు ఉంటారా? అమ్మా మా దగ్గర వన్స్ రిజిస్ట్రేషన్ అయిన కార్డ్ నుంచి సర్వీస్ ఇచ్చేటప్పుడు అంటే పిల్లగాడు చూపించేటప్పుడు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయ్యే వరకు, ఫిక్స్ అయ్యే వరకు మేము ఉంటాం. ఓకే, అక్కడ ఉంటారు వాళ్ళతో పాటు, ఫిక్స్ అయ్యే వరకు ఉంటాం. ఎన్ని సంబంధాలైనా చూపిస్తాము, వ్యాలిడిటీ పీరియడ్ లేదు, కంప్లీట్ అయ్యే వరకు చూస్తాము. ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా ఉంటుందో 3 months 6 months అయిపోయింది టైము, ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు చూపించారు, మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలని అంటారు. కానీ మా దగ్గర అలా ఉండదు, కంప్లీట్ గా వన్స్ రిజిస్టర్ అయినరు అని అంటే కంప్లీట్ అయ్యే వరకు చూస్తాము. చూసిన తర్వాత మేము ఏదైతే రెమ్యునరేషన్ మా యొక్క ఏదైతే ఉంటుందో పారితోషికము, అది 1,50,000 20 30 ముందే మాట్లాడతాం కాబట్టి తీసుకుంటాము. అది ఫిక్స్ అయిన రోజే తీసుకుంటాము. ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు మేము ఆగము. ఎందుకోసం అంటే మా డ్యూటీ అంతవరకే. ఇంకా మనం అనవసరంగా ఇంటర్ఫీర్ అయ్యి ఆ గొడవలు అంటున్నా చూడండి, అవే గొడవలు మళ్ళీ దగ్గరకు వస్తాయి. ఓకే, సో ఇతర మ్యారేజ్ బ్యూరోలకి మీ మ్యారేజ్ బ్యూరోకి డిఫరెన్స్ ఏంటి?
ఇతర మ్యారేజ్ బ్యూరోలకి మా మ్యారేజ్ బ్యూరోకి డిఫరెంట్ ఏంటి అని అంటే మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో చేసుకోము. ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సిందే. ఆఫ్లైన్లో వచ్చి కలిసిన తర్వాతనే ప్రొఫైల్ తీసుకుంటాం. అదే మా స్పెషాలిటీ, అదే మా డిఫరెన్స్. ఆన్లైన్లో డబ్బులు కడతాం సార్, మేము విజయవాడలో ఉన్నాము, వైజాగ్లో ఉన్నాము, బొంబాయిలో ఉన్నాము, చెన్నైలో ఉన్నాము, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఇక్కడికి వస్తేనే నీ ప్రొఫైల్ తీసుకుంటా. అదే మా స్పెషాలిటీ. సో మనిషిని చూసి అన్ని చూడకుండా అసలు ప్రొఫైల్ తీసుకోము. అందుకోసం మమ్మల్ని నమ్ముతున్నారు. మంచి మంచి ఫ్యామిలీస్ నా దగ్గరకు వస్తున్నాయి. ఓకే సరే, ఇప్పుడు మ్యారేజెస్ అయ్యాక ఎవరైనా మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగిందా? మేము చాలా హ్యాపీగా ఉన్నాము, లేదా నాకు మంచి అబ్బాయి దొరికాడు, నాకు మంచి అమ్మాయి దొరికిందని మీకు హ్యాపీగా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. హ్యాపీగా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. బాధపడి సార్ మీ పిల్లగాడు ఇట్లా చేస్తున్నాడు, తాగుతున్నాడు, చేస్తున్నాడు అంటే అని కూడా అన్నారు. దానికి నేనేం చేస్తా? తాగేదానికి పర్సనల్ థింగ్స్ వెరిఫై చేస్తామని మేము ఇక్కడ చెప్పట్లేదు కదా. ఆయన ఆఫ్టర్ మ్యారేజ్ 1 year తర్వాత తాగొచ్చు, లేకపోతే ఇంకేదన్నా తాగొచ్చు, అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం కాబట్టి మేము దానికేం ఇది ఉండదు. అట్లా కాల్ చేసిన కౌన్సిలింగ్ ఇస్తాము, వెళ్తాము, మాట్లాడతాము, చెప్తాము ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తాము. ఎందుకోసం అంటే ఆ పిల్లగాడు మనతో ముందుగా మాట్లాడి ఉంటాడు, ఆ అమ్మాయి మనతో ముందుగా మాట్లాడి ఉంటుంది కాబట్టి మాకు ఎంతో కొంత ఇది ఉంటుంది, మాకు క్లోజినెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి సముదాయించే ప్రయత్నం చేస్తాము, కలిపినాం తప్ప అట్లాంటివి అయితే ఏముండదు అమ్మా. సో మీరు కన్సల్ట్ చేస్తారు? కన్సల్ట్ చేస్తాం ఖచ్చితంగా. కౌన్సిలింగ్ అయితే ఏమన్నా గొడవలు అయితే కౌన్సిలింగ్ చేస్తాము, చెప్తాము. అంతవరకు రాదమ్మా. మేము అన్ని జెన్యున్ గా ఇచ్చేసి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు కలుస్తారా లేదా అనేది పూర్తిగా అనలైజ్ చేసే, మెంటాలిటీస్ కూడా అనలైజ్ చేసి కలుపుతాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది రాదు. ఎలాగా సార్, జాతకాలు ఏమైనా చూస్తారా? మేము జాతకాలు చూడమమ్మా, ఇద్దరు మెంటాలిటీలు చూపిస్తారా? జాతకాలు మాకు సంబంధం లేదమ్మా, పంతులు గారి దగ్గరికి వెళ్ళి చూసుకోవాలా. మాకు జాతకాలు మేము నమ్మము, నమ్మే వాళ్ళకి నమ్మని చెప్తాము, టైం ఆఫ్ బర్త్ ఇస్తాము, చూసుకోండి. అది మీ డ్యూటీ, అది నా డ్యూటీ కాదు కదా. చూసుకొని మేమిద్దరం చూసేది ఏంది, వన్స్ ఒకసారి మేము చూసేది ఏంది, ఒకసారికే మేము పెళ్లి చేయము. వరుస కలిసాము, కలిసిన తర్వాత అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు. ఇవన్నీ జరగాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి సంబంధం కలపాలంటే కనీసం 4-5 సార్లు తిరుగుతాం కాబట్టి మెంటాలిటీస్ అన్ని ఒకరికొకరికి మ్యాచ్ అవుతున్నాయి అంటేనే ఇంకా ముందుకెళ్తాయి. ఇక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయమ్మా. ప్రతి దానికి ఫోన్ చేసి సాయిబాబా గారు నాకు గొడవ అవుతుందంటే ఇక నువ్వు సంసారానికి ఎలిజిబుల్ కావు. ఇక అవునవును కరెక్టే. సో సరే, ఇంకొకటి, అబ్బాయికి అమ్మాయికి కాకుండా భర్త భార్య చనిపోయిన వాళ్ళకు కూడా మీరు పెళ్లిళ్ళు చేస్తున్నారు, అలాగే విడాకులైన వాళ్ళకు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మా. మేము భర్త భార్య చనిపోయిన వాళ్ళకు పెళ్లిళ్ళు చేశాము, విడాకులైన వాళ్ళకు పెళ్లిళ్ళు చేశాము. ఎందుకోసం అంటే ట్రెండ్ మారిందమ్మా, ఇప్పుడు పరిస్థితులు మారినాయి. అబ్బాయిలు అమ్మాయి దొరికితే చాలు అనే విధంగా తయారైండు. ఎందుకోసం అంటే పిల్లలు, ఆయన ఏదో చిన్న జాబ్ ఉండో చిన్న బిజినెస్ ఉండో పిల్లని ఎవరు ఇవ్వట్లేదు. అలాంటి టైంలో ఏమవుతుందంటే పాప బాబు ఉన్నా లేదా సెకండ్ మ్యారేజ్ అమ్మాయినైనా చేసుకోవడానికి అబ్బాయిలు ముందుకు వస్తున్నారు కాబట్టి మేము చేసే మా దీంట్లో మేము ముందుకు వెళ్తున్నాం. అందువల్ల నమ్మకంగా చెప్పగలుగుతున్నాం మేము చేయగలము, సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి కూడా పెళ్లి చేయగలము, అట్లనే సెకండ్ మ్యారేజ్ అబ్బాయికి కూడా పెళ్లి చేయగలం. ఎలా చేయగలం అని అంటే ఆమె భర్త చనిపోయి ఉంటాడు, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఈయన చేసుకుంటానే ఈయన ఏదో భార్య విడాకులు అయిపోయి ఉంటాయి, అంటే భార్య చనిపోయి ఉంటది కాబట్టి పెళ్లి చేస్తాం. వాళ్ళకు మ్యాచ్ అవుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళ ముందుకెళ్తారు. సేమ్ ప్రాసెస్ ఉంటుందా సార్? అందరికి సేమ్ ప్రాసెస్ ఉంటదమ్మా, ఎవరికి చేంజెస్ ఏమి ఉండదు. ఎవరైనా మా దగ్గర రిజిస్టర్ కావాలనుకుంటే ఖచ్చితంగా రావాల్సిందే. ఆన్లైన్ ఫీజులు తీసుకోవడం వల్ల నేను నష్టపోతా, మీరు నష్టపోతారు. ఏదో మీరు ఫీజులు కడతారు, నాకు అంతకే అయిపోతుంది. అదే పెళ్లి చేస్తే నాకు కొంచెం రెమ్యునరేషన్ వస్తుంది కదా, 5,000 10,000 తీసుకొని మనం విడిచిపెట్టేది కాదు కదా. కంప్లీట్ అయ్యే వరకు చూస్తేనే కదా నాకు 4 రూపాయలు వచ్చాయి. అందుకోసం మేము అలా చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ లో ఏ క్యాస్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది మీ దగ్గర? డిమాండ్ అనేది ఏమి ఉండదమ్మా, అంతా ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ అయినా చేసుకుంటాం అనే విధంగా. చాలా మంది ఇప్పుడు ఎట్లున్నారంటే ఇదే క్యాస్ట్ కావాలి అదే క్యాస్ట్ కావాలనేది ఏం లేదమ్మా, అందరూ చేసుకుంటున్నారు. ఇంకా మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు అని అంటే వాళ్ళు అన్ని తిరిగేసి వస్తారమ్మా. వాళ్ళ కుటుంబంలో కావచ్చు, వాళ్ళ చుట్టాలలో కావచ్చు, వాళ్ళ ఉన్న సర్కిల్లో అన్ని తిరిగేసి అంతా అయిపోయిన తర్వాతనే మ్యారేజ్ బ్యూరోకి వస్తారు. హాస్పిటల్కి ఎట్లా పోతామో రోగాలు వచ్చిన తర్వాత అట్లనే మా దగ్గరికి కూడా అన్ని తిరిగి అన్ని అయిపోయిన తర్వాతే వస్తారు కస్టమర్ తప్ప ముందు ఎవరు ఇక్కడికి రారు. ఇది నేను ఎక్కడ సైన్ చేయమన్నా చేస్తా. సో రిలీజియన్స్ విషయానికి వస్తే మీరు ఏ రిలీజియన్ కి చేస్తానన్నా? మేము హిందూ క్రిస్టియన్ మాత్రమే చూస్తామమ్మా. ఓకే. సో సార్, ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలి అని అంటే ఒకసారి ప్రాసెస్ మాట్లాడదాం, ఫీజుల గురించి మాట్లాడదాం. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి, ఏ బిజినెస్ వాళ్ళకి ఎలాంటి ఫీజులు ఉంటాయి? మామూలుగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒక 5,000 ఉంటదమ్మా. సర్వీస్ ఛార్జ్ అని ఇంకో 5,000 తీసుకుంటాం, అదో 10,000 అవుతుంది టోటల్ గా.
మామూలుగా ఈ 5,000 అనేది సర్వీస్ ఛార్జ్ అందరికి ఉంటుంది. 5,000, 8,000, 10,000, 15,000 ఈ విధంగా ఫీజెస్ ఉంటాయి. సర్వీస్ ఛార్జ్ అనేది 5,000. ఆ సర్వీస్ ఛార్జ్ అర్థం ఏంటి అని అంటే చూపించేటప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు సంబంధానికి వెళ్తున్నాము, ఎవరు మా వాళ్ళతో పాటు ఒక మనిషి వెళ్ళాలా, ఖర్చులు ఉంటాయి. ఓ డే అంటే మనకు 1,000 రూపాయలు 1,500 ఆమె పే చేసుకోవాలి. అది ఏది ఉన్నా టోటల్గా ఇంక్లూడ్ దాంట్లోనే. అది ఎన్ని సంబంధాలకైనా అంతే తప్ప ప్రతి సంబంధంకి వెళ్ళినప్పుడల్లా డబ్బులు ఇవ్వండి కమర్షియల్గా మాట్లాడేది ఏముండదు. ముందు అవన్నీ వివరించాకే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మేము సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తాము. కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే రెమ్యునరేషన్ మాట్లాడుకున్నామో అది ఫిక్స్ అయిన రోజు తీసుకుంటాం. సో రెమ్యునరేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకే సార్, డన్, థ్యాంక్ యూ. సో ఒక్కసారి ఫైనల్లీ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కస్టమర్స్ మీరు ఎలా వేడుకుంటారో అలా ఒక చిన్న వీడియోతో చెప్పేసేయండి. అందరికీ నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర కస్టమర్స్కి అందరికీ నా నమస్కారాలండి. మేము అన్ని కాస్ట్ల వారికి సంబంధాలు చూస్తాము, హిందూ క్రిస్టియన్ సంబంధాలు. ఇందులో రెండవ సంబంధాలు కూడా పిల్లలు ఉన్న వారికి కూడా విడాకులైన వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేస్తామండి. అయితే ఆన్లైన్ ఆన్లైన్ బారిన పడి చాలామంది మోసపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో మామూలుగా మీరు ఫీజు కట్టేసి చూసుకోండి సంబంధాలు, కానీ జెన్యున్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారా లేదా అబ్బాయి అమ్మాయి అనేది చూసుకున్న తర్వాతే, పర్సనల్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీరు ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ తర్వాత పెళ్లి చేసుకోండి తప్ప ఏదో ఆన్లైన్లో చూసి రోడ్ సైడ్ కలిసేసి చాలామంది అది డైవర్సీ కారణాలు అవుతున్నాయి. అందుకోసం ఖచ్చితంగా ఇవన్నీ చూసుకున్న తర్వాత వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మేము ఖచ్చితంగా ఆఫ్లైన్ బ్యూరోనే ఉంది కాబట్టి మా బ్యూరో దగ్గరికి వచ్చి మీకు నచ్చిన సంబంధాలు చూసుకొని మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకొని మీరు ఆనందంగా ఉండండి. సార్, సో ఇంత మాట్లాడుకున్నాం మనం. సో నాకు ఒక చిన్న క్లారిటీ ఏం కావాలంటే, నాకు ఒకవేళ అబ్బాయి కావాలనుకుంటే ఏదైనా ప్రొఫైల్ చూపించగలరా? చూపిస్తామా, చూడండి. ఓకే, ఈ అబ్బాయి చూసుకోవచ్చు. ఈ అబ్బాయి అందరు ఉన్నారు మన దగ్గర. ఇలా అన్ని రకాలు ఉంటాయి అమ్మా. ఓకే, అది మీరు కోరుకున్నట్టు హ్యాండ్సమ్ అబ్బాయినే చూపిద్దాం, డోంట్ వరీ. ఓకే, సో నాకు మంచి శాలరీ కూడా కావాలి అండ్ మేము బ్రాహ్మిన్స్ కాబట్టి బ్రాహ్మిన్స్ కాస్ట్ కావాలి. ఖచ్చితంగా అమ్మా, బ్రాహ్మిన్స్ లో మీకు చూపిస్తాను. చాలా సంబంధాలు ఉన్నాయి నా దగ్గర, మోర్ దెన్ 3,000 అబౌవ్ సంబంధాలు కూడా ఉన్నాయి. అబ్బాయిలే చూపిస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో మీలో ఎవరికైనా సంబంధాలు కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అయ్యి వీళ్ళ బ్యూరోలో అయితే మంచి నమ్మకంగా అయితే ఉన్నారనమాట. అండ్ చాలా మందికి మంచి సక్సెస్ అయి ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నార్మల్ గా ఒక రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, బట్ వీళ్ళే అయితే 100% సక్సెస్ అవుతాయని చెప్పేసి అయితే బయట విన్నాము. సో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు సంబంధాలు కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై అయితే కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాగే మీరు అన్ని చాలా వరకు మ్యారేజెస్ చేసి అందరిని కలపాలి, మంచి మంచి బంధాలు కలిపి సక్సెస్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు 1000 మ్యారేజెస్ కంప్లీటెడ్ అని చెప్పాలి. ఖచ్చితంగా నా డ్యూటీ నేను నిర్వర్తిస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా బ్యూరో అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట, హైదరాబాద్ అండి. అయితే మీరు ఎవరైనా రావాలనుకుంటే మా అడ్రస్ గూగుల్లో, యూట్యూబ్ ఛానల్లో నంబర్ ఉంటుందమ్మా. ముందుగానే చూసి 2 గంటల ముందు కాల్ చేసి దయచేసి రండి. మా నంబర్ 8978155892. నా పేరు సాయిబాబా, జగద్గిరి గుట్ట, హైదరాబాద్.